నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గత రికార్డులను బద్దలు కొడుతూ ఆల్ టైమ్ హైకి చేరిన బంగారు ధరలు. శుభకార్యాలకు బంగారం కొనాలంటే కొనలేని స్థితిలో ఇబ్బంది పడుతున్న పేదలు, సామాన్య ప్రజలు. ₹1,00,000 చేరువలో 24 క్యారెట్స్ బంగారం, కిలో వెండి ₹1,00,000 చేరిక. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు చర్చిల్లో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలు చేసి భక్తి గీతాలు ఆలపించిన క్రైస్తవులు. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేసి తిరిగి నిర్వహించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ. ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్గా నాశెట్టి సునీల్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక. జిల్లా కన్వీనర్గా అలుక కిషన్, కో కన్వీనర్గా మోహన్ రెడ్డి, కో చైర్మన్లుగా ఎల్ రమణారెడ్డి, రమేష్ ఎన్నిక. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా పక్కాగా పరిశీలించాలి. కామారెడ్డి కలెక్టరేట్ నుంచి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ ఆశీష్ శాంగ్వాల్. శబ్ద కాలుష్యానికి పాల్పడుతూ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై సిపి సాయి చైతన్య కొరడా. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న మోడిఫైడ్ వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్తో ధ్వంసం చేయించిన ఏసీపీ నారాయణ. రైతుల భూ వివాదాలు శాశ్వత పరిష్కారం భూభారతి చట్టం. మోపాల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అధికారులకు అవగాహన కల్పించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆత్మీయతను మూటగట్టుకొని వెళ్తున్న న్యాయవాదుల సహకారం మరువలేనిదే. వీడ్కోలు సమావేశంలో బదిలీపై వెళ్తున్న జిల్లా జడ్జి సునీత కుంచాల. పాల్గొన్న కలెక్టర్, న్యాయవాదులు. బంగారం ధరలు ఇప్పుడు గత రికార్డులను బద్దలు కొడుతూ ఆల్ టైమ్ హైయెస్ట్ ధరలను నమోదు చేస్తున్నాయి. దీంతో సాధారణ ప్రజలు బంగారం కొనాలంటే ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దేశంలో గడిచిన 3 రోజుల్లో చూస్తే 2,000కు పైగా పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర దాదాపు ₹1,00,000 చేరువలో ఉంది. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ నేపథ్యంలో ఇవాళ బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. గురువారం రాత్రికి పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 270 పెరిగి 98,380గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 250 పెరిగి 96,400 పైకి చేరింది. కిలో వెండి ధర 99,900గా నమోదైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,580గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారాన్ని 89,450గా ఉంది. కిలో వెండి ధరలు 1,09,900గా ఉంది. అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్, త్వరలో అక్షయ తృతీయ వస్తుండటంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇంకా ప్రతిరోజు ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. అమెరికా, చైనా దేశాల మధ్య సుంకాల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ద్రవ్యోల్బణము, ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో పదుపరులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. అందుకే అటువైపు పెట్టుబడులు పెరిగి గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయని మార్కెట్ల నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నందున బంగారానికి డిమాండ్ కొనసాగుతుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే డాలర్లో ఇండెక్స్ బలహీనపడడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించినట్లు ముందస్తు అంచనాలు కూడా బంగారం ధర పెరగడానికి కారణమని పేర్కొంటున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీని దాటితే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై ఆయన సమీక్ష నిర్వహించారు. కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శుక్రవారం సిరికొండ మండలంలోని కుర్దూర్పేట్ మైలారం తాటిపల్లి దూప్యాతాండ చీమన్పల్లి గ్రామాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. చెప్పడం జరిగింది, ఎవరికైతే పెట్టుబడి లేదు, ఇల్లు కట్టుకోవాలా, ఇంద్రమ్మ ఇళ్ళకి ఇప్పుడు వస్తే పైసలు మనం పునాదులు వేసి ప్లింత్ బీమ్ అయ్యి పునాదుల లెవెల్ లేచిన తర్వాత మనకు 1 లక్ష రూపాయలు ఇస్తారు ఇనిషియల్ గా. నగరంలోని పలు చర్చిలలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని కంఠేశ్వర్ సిఎస్ఐ చర్చు, హమల్వాడీలో గల నిర్మలా హృదయ్ చర్చ్ తదితర చర్చిలలో శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు ఆలపించిన గీతాలు అందరినీ ఆకర్షించాయి. పెద్ద ఎత్తున క్రైస్తవులు పాల్గొన్నారు. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టివిడ్డబడ్డాయని ఆరోపించారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకం లేమి తేటతెల్లమైంది. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీ లోపించిందని మండిపడ్డారు. యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాట మాడడం, గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు నెలకొంటున్నాయని తెలిపారు. ప్రిలిమ్స్, మెయిన్స్కు వేర్వేరు హాల్ టికెట్ నెంబర్లు కేటాయింపుతో గందరగోళం నెలకొంది. 21,075 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారని టీజీపీఎస్సీ ప్రకటించగా ఫలితాలు ప్రకటించేసరికి ఈ అభ్యర్థుల సంఖ్య 21,085 మందికి చేరింది. అభ్యర్థుల సంఖ్య ఎలా పెరిగింది అని లేఖ ద్వారా ప్రశ్నించారు. అంతేకాక బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేసినా కూడా అభ్యర్థుల హాజరు విషయంలో ఎందుకు వ్యత్యాసాలు ఏర్పడ్డాయని, సదరు అభ్యర్థులు నిజంగానే మెయిన్స్ పరీక్షలకు అపేర్ అయ్యారా, లేదంటే తర్వాత వారిని తెచ్చి చేర్చారా అనే సందేహం మిగతా అభ్యర్థుల్లో నెలకొందని పేర్కొన్నారు. జవాబు పత్రాలు మూల్యాంకనంపైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని, దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల ప్రొఫెసర్లు వాల్యుయేషన్ చేస్తామని తొలుత టీజీపీఎస్సీ ప్రకటించింది. కానీ రిటైర్డ్ ప్రొఫెసర్తో మూల్యాంకనం చేయించడంపై అభ్యర్థుల్లో అనుమానాలున్నాయని అన్నారు. నగరంలోని ముబారక్ నగర్లో ఈవీ షోరూంను సిపి సాయి చైతన్య లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోని ఆర్మూర్ రోడ్డులో గల ముబారక్ నగర్లో ఈవీ షోరూంను సిపి సాయి చైతన్య లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా ప్రజలు వాహన షోరూంను ఆదరించాలని కోరారు. వాహన షోరూం యజమాని అభినందించారు. ఈ సందర్భంగా షోరూం యాజమాన్యం సిపిని ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామచంద్రరావు, ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. इसका रेंज 40 to 90 किलोमीटर्स तक का है और पूरा इको फ्रेंडली व्हीकल्स, नॉन रजिस्ट्रेशन, नो पोल्यूशन. ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్గా నాశెట్టి సుమన్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ ఆదేశానుసారం గురువారం నగరంలోని టీఎన్జీఓ జిల్లా కార్యాలయంలో టీజీఈజేఏసీ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా టీజీఓ జిల్లా అధ్యక్షులు అలక కిషన్ మాట్లాడుతూ, టీజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ పేరును ఎంప్లాయీ జేఏసీ జిల్లా చైర్మన్ పదవికి ప్రతిపాదించగా టీజీఈజేఏసీ భాగస్వామ్య సంఘాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సభ్యులందరూ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ గా నాశెట్టి సుమన్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీజీఈజేఏసీ జిల్లా కన్వీనర్ గా టీజీఓ జిల్లా అధ్యక్షుడు అలక కిషన్, కో కన్వీనర్ గా పీఆర్టీయూ మోహన్ రెడ్డి, కో చైర్మన్లు యూటీఎఫ్ రమేష్, ఎల్ రమణ్ రెడ్డి, ఎన్టీయూ ధర్మేందర్, క్లాస్ 4 అసోసియేషన్ శ్రీనివాస్, టీఆర్టీఎఫ్ కృష్ణారెడ్డి, టీపీటీఎఫ్ సురేష్, టీటీయూ రాము, లతీకర్ నర్సయ్య, బాలయ్య, పెన్షనర్ అసోసియేషన్ రవీందర్, వైస్ చైర్మన్, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీజీఓ జిల్లా అధ్యక్షులు సంఘం అమృత్ కుమార్, ఫైనాన్స్ సెక్రటరీ జాకీర్ హుసేన్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలను పక్కాగా పరిశీలించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగన్ అన్నారు. గురువారం సాయంత్రం ఎంపీడీఓ, ఎంపీఓ, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 18 నుండి 21 వరకు ఇందిరమ్మ కమిటీ సభ్యులు లబ్ధిదారులను పరిశీలించాలని, నిరుపేదలు, మట్టి ఇండ్లు, రేకుల షెడ్డు, గుడిసెల్లో నివసిస్తున్న వారిని గుర్తించాలని తెలిపారు. ఈ నెల 22 నుంచి 30 వరకు ఇందిరమ్మ కమిటీలు ఇచ్చిన జాబితాలోని లబ్ధిదారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీఓలు, పంచాయతీ రాజ్, హౌసింగ్ తదితర గెజిటెడ్ అధికారులు బాధ్యతగా వెరిఫై చేయాలని కోరారు.
ఒక కుటుంబంలోని ఒకరికి మాత్రమే ఇల్లు మంజూరు చేయవలసి ఉంటుందని తెలిపారు. అట్టి పరిశీలించిన జాబితాలను మే 2వ తేదీన సంబంధిత గ్రామ పంచాయతీ వార్డులో బోర్డుపై ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. మే 3 నుంచి 5 వరకు వెరిఫై చేసిన జాబితాను జిల్లా మంత్రి ఆమోదనకు సమర్పించాలని, అట్టి జాబితాలోని లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేసి జిల్లా కలెక్టర్కి మంజూరు ఉత్తర్వులు పొందాలని తెలిపారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందన్ నాయక్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు. నగరంలో శబ్ద కాలుష్యం చేస్తున్న వాహనాలపై సిపి సాయి చైతన్య ప్రత్యేక దృష్టి పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనదారులపై కొరడ జులిపించారు. వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చి నగరవాసులకు ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై సిపి సాయి చైతన్య చర్యలు తీసుకున్నారు. దీంట్లో భాగంగా ఇటీవల వాహనాలను తొలగించిన సైలెన్సర్లను శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద వరుసగా పేర్చి రోడ్డు రోలర్తో ధ్వంసం చేయించారు. ఇకపై బైక్లకు మోడిఫై సైలెన్సర్లను అమర్చితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పాల్పడుతున్నారు, సౌండ్ పోలింగ్ చేస్తూ ఉన్నారు. దాని గురించి మా ట్రాఫిక్ సిబ్బంది, మా సిఐ గారు, మా ఎస్ఐలు అందరూ కలిసి, మా సిబ్బంది అందరూ కలిసి ఈ దాదాపు 200 డబ్బీకి వాటిని ఈరోజు చౌరస్తాలో రోడ్డు రోడ్డును తొక్కించడం జరిగింది. ఆత్మీయతను మూటగట్టుకుని వెళ్తున్న న్యాయవాదుల సహకారం వెలకట్టలేదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్రాజుల ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశ హాల్లో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆమె మాట్లాడారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు ఉమ్మడి లక్ష్యం కక్షిదారులకు కాల అనుగుణంగా న్యాయ సేవలు త్వరితగతిన అందించడమేనని ఆమె పేర్కొన్నారు. న్యాయ సేవల లక్ష్య సాధనలో అన్ని అడుగులు అటువైపే పడ్డాయని ఆమె వివరించారు. సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించేంత వరకు న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా సమిష్టిగా శ్రమించామని జడ్జి సునీత అన్నారు. సమిష్టి కార్య సాధనలో జిల్లా న్యాయ వ్యవస్థ సఫలీకృతం అయ్యిందని, అయినా ఇంకెంతో చేయాల్సి ఉందని ఆమె అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ విధులలో జిల్లా అధికార యాంత్రాంగం తోడ్పాటు మరవలేనిదని తెలిపారు. వేలాది మంది మహిళలకు, బాలికలకు ఆత్మరక్షణ కోసం ఇప్పించిన ట్వైకాండో శిక్షణ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకోవటం నిజామాబాద్ మహిళా లోకపు చైతన్యశీలికి దక్కిన అరుదైన గౌరవమని ఆమె అభివర్ణించారు. న్యాయ సేవ సంస్థ కార్యక్రమాల విజయవంతంలో నిజామాబాద్ పౌర సమాజం సంపూర్ణంగా సహకరించి ముందుండి నడిపించారని ఆమె తెలిపారు. సమాజంలోని ప్రజా సమూహాలను అన్ని కలిసి ప్రజా న్యాయపీఠాలు, లోక్ అదాలత్లు విజయవంతం కావడానికి చేసిన తోడు నీడల్లా నిలిచాయని జడ్జి సునీత అన్నారు. న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, పౌర సమాజపు కృషి వలన చట్టాల విస్తృత ప్రయోజనాలు ప్రజల దరికి చేరువ చేయగలిగామని ఆమె గుర్తు చేశారు. పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్నానని, తాను అందరికీ ఆత్మీయతను మూటగట్టుకుని వెళ్తున్నానని ఆమె తెలిపారు. బార్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి మాట్లాడుతూ బార్ అండ్ బెంచ్ సమన్వయంతో మెరుగైన న్యాయ ఫలితాలు కక్షిదారులకు అందించడంలో ముందు భాగాన నిలిచామని అన్నారు. బార్కు, బెంచ్కు మధ్య శ్రీరామ వారధిగా నిలుస్తామని బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్రాజు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంత్రి రాజేందర్ రెడ్డి ప్రసంగిస్తూ మహిళా లోకానికి సామాజిక మార్పు కోసం 3.5 ఏళ్ల పదవి కాలంలో జిల్లా జడ్జిగా, న్యాయ సేవ సంస్థ చైర్పర్సన్గా పదవులకు వన్నె తెచ్చారని తెలిపారు. అనంతరం మెమంటో శాల్వతో బదిలీపై వెళ్తున్న జిల్లా జడ్జి సునీతకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు దిలీప్, సురేష్, సంయుక్త కార్యదర్శి ఝాన్సీ రాణి, కోశాధికారి నారాయణ దాసు, లైబ్రరీ కార్యదర్శి శ్రీమన్, న్యాయవాదులు రమాదేవి, ప్రభుత్వ న్యాయవాది ఆమిదాల సుదర్శన్, ఆకుల రమేష్, కృపాకర్ రెడ్డి, జగదీశ్వరరావు, కిరణ్ కుమార్ గౌడ్, మాజీ పీపీ మధుసూదన్, టక్కర్ హనుమంత్ రెడ్డి, అజార్ కిషన్ రావు, వి భాస్కర్, పరచూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. చెప్పాలి, నేను కూడా నా ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ షేర్ చేసుకోవాలి అని చెప్పి, కానీ మాట్లాడే టైం వచ్చేటప్పటికి నిజంగానే అంటే 3.5 years ఇస్ నాట్ ఏ స్మాల్ పీరియడ్. ఇంతమందితో అందరితో కలిసి ఒక మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో పనిచేయగలిగామని అయితే నేను అనుకుంటున్నాను. అంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఒక నలుగురం కలిసి ఒక దగ్గర పనిచేస్తున్నప్పుడు వాతావరణం మంచిగా ఉంటే అందరికి కూడా పని భారం తెలియదు. మోపాల్ మండల కేంద్రంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూభారతిలో భాగంగా అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఆర్టీఓ, వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులకు
పాల్గొనడం జరిగింది. ఈ భూభారతి అవగాహన సదస్సులో ప్రసంగించారు. మన నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి వల్ల ప్రతి ఒక్కరూ ఎంత ఇబ్బందులు పడ్డామో మనకు పార్టీ అధికారంలోకి రాగానే అందరికీ మేలు జరిగే విధంగా భూముల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఈ భూభారతి చట్టం వల్ల మన భూములు సమస్యలు తీరిపోతాయని సూచించడం జరిగింది. ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్. సో రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ఇప్పుడు ఏదైతే మనకి ఈ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేస్తామో దాంట్లో ఎవరికైతే పేర్లు ఉంటాయో దానికి భూమి మీద హక్కులు ఉంటాయి. కాంగ్రెస్ ప్రజాపాలన పేరు మీద పోలీస్ పాలన, రాక్షస పాలన సాగుతుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీమ్గల్లో జరిగిన ఘటన, పోలీసులు లాఠీచార్జీ, అక్రమ కేసులు తదితర పరిణామాలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజాపాలన తెస్తామన్నారు. ప్రజాపాలన పేరు మీద పోలీస్ పాలన, రాక్షస పాలన బాల్కొండ నియోజకవర్గంలో నడుస్తోంది. కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు ప్రభుత్వం ఇస్తానన్న తులం బంగారం ఇప్పుడు ఇస్తారని అడిగారు. ప్రతి మహిళకు 2500 ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత ఇస్తామని చెప్పారు. ఇస్తామని డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని అడిగారు. వృద్ధులకు, బీడీ కార్మికులకు 2000కు బదులుగా 4000 ఇస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా ఎప్పుడు ఇస్తారని అడిగాం. బాల్కొండ నియోజకవర్గంలో సంపూర్ణ రుణమాఫీ జరగలేదు. 51,000 మంది రైతులు ఉంటే కేవలం 21,000 మందికి రైతులకే రుణమాఫీ జరిగింది. కానీ వారు 30,000 మంది ఉన్నారని వారికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారని అడిగాం. రైతు బంధు ఎందుకు వస్తలేదు అని అడిగాం. సన్నాళ్లకు బోనస్ ఇస్తామని చెప్పారు. ఇస్తామన్న బోనస్ అందరికీ వస్తలేదని అడిగాం. రైతు భరోసాను ముఖ్యమంత్రి మార్చి 31 లోపుగా నెరవేరుస్తామని, ఇప్పటికీ రైతుల ఖాతాల్లో ఆ డబ్బులు పడలేవని అడిగాం. ఇస్తామన్న హామీలు ఎప్పుడు ఇస్తారని మంత్రి జూపల్లి కృష్ణారావుకు అడిగితే సభ లోపల కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగారు. సభ బయట శాంతియుత వాతావరణంలో ఇస్తామన్న హామీలు ఎప్పుడు ఇస్తారు అని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలను కట్టడి చేసి కాంగ్రెస్ కార్యకర్తలను ఫ్రీగా వదిలేశారు. విచక్షణ రహితంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. ఇస్తామన్న హామీలు అమలు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావును అడిగిన బీఆర్ఎస్ కార్యకర్తలపైన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు సునీల్ రెడ్డి కేసులు పెట్టించాడు. సునీల్ రెడ్డి కేసులు పెట్టమని ప్రెస్ మీట్లో చెప్పగానే పోలీసులు ఆగమేఘాల మీద పోలీసుల చేత దెబ్బలు తిన్న బీఆర్ఎస్ కార్యకర్తలపైన అత్యాయత్నం కేసును నమోదు చేశారు. మమ్మల్ని కొడతారో మా మీదే పోలీస్ కేసులు పెడతారా? ఇది ప్రజాపాలన, పోలీస్ పాలన అని అడిగారు. మంత్రి జూపల్లి కృష్ణారావుకు చెప్పిన హామీలు నెరవేర్చమని విజ్ఞప్తి చేయడానికి మేము వెళ్ళాం. అడిగితే తప్ప ప్రతిపక్ష పార్టీకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగాం. బాల్కొండ నియోజకవర్గ ప్రజలు, ఆడబిడ్డలు, రైతు ఆలోచన చేయాలి. కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నది వాళ్ళ ఇంటి కొరకు కాదు, వాళ్ళ అవసరాల కొరకు కాదు. వాళ్ళు లాఠీ దెబ్బలు తిన్నది మీకోసం. కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ పెద్దలు, పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా మా ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని దెబ్బతీయలేరు. ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు కసితో ఎన్నికల్లో మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేదాకా, ప్రజలకు చేరేదాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. అక్రమ కేసులతోనే, లాఠీ దెబ్బలతోనే మమ్మల్ని భయపెట్టాలని చూస్తే మీ అపోహ మాత్రమే. ఈ పోరాటానికి బాల్కొండ నియోజకవర్గ ప్రజలు, ఆడబిడ్డలు, రైతన్నలు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. నగరంలోని గాయత్రి నగర్లో గల శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయ 25వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. శుక్రవారం స్వామివారి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. నగరంలోని గాయత్రి నగర్లో గల సిద్ధి వినాయక ఆలయంలో సిద్ధి వినాయక స్వామి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన సిద్ధి వినాయక కళ్యాణంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మహా అన్నదాన ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. మోర్తాడు మండలం ధర్మోర గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం మండల పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. K6తో మాట్లాడుతూ అరుణ్ కుమార్ శర్మ సూచనలతో వేద పండితులు అవధాని రాజేష్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి యజ్ఞాలు, హోమాలు జరిపించామన్నారు. స్వామివారికి విశేషంగా గౌరీ గణపతి ఆరాధన, స్వస్తి పుణ్యావచనం, నవగ్రహ వాస్తు, క్షేత్రపాలక, సర్వతోభద్ర మండప యోగిన్య ఇత్యాది మండప దేవత ఆరాధన, విశేషమైన స్వామివారి ప్రతిష్టంగా దేవాలయ పరివార దేవత మూలమంత్ర హోమాలు వైదిక పద్ధతులు నిర్వహించామన్నారు. ఆలయ ధర్మకర్త ముస్కు అనూప్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో గ్రామ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు,
గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ రోజు 40వ రోజు మండల పూజ జరిగింది. బలిపీఠాల ప్రతిష్ట జరిగింది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఎర్రవెల్లిలోని సీఎం కేసీఆర్ నివాసంలో ఈ నెల 29న వరంగల్ జిల్లాలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించి తగిన సూచనలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వారిలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ వ్యాసం విజయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఒడిదెల సతీష్ కుమార్, పార్టీ మహిళా నేతలు, మాజీ ఎమ్మెల్యే చంద్రవతి, గిడ్డంగుల శాఖ మాజీ చైర్పర్సన్ రజనీ సాయి చంద్, నవీనాచారి, పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగర్ జీవన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాలమల్లు, కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని వర్ని రోడ్డులో గల జనార్దన్ గార్డెన్లో బీజేపీ ఎమ్మెల్సీలుగా గెలుపొందిన సందర్భంగా ఆత్మీయ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. నగరంలోని వర్ని రోడ్డులో గల జనార్దన్ గార్డెన్స్ బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన నూతనంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గెలుపొందిన సందర్భంగా ఆత్మీయ అభినందన సభ నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో తాళ్లరాంపూర్ గ్రామ అభివృద్ధి కమిటీల ఆగడాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో ఇటీవల వీడీసీలు గౌడ గీత కుటుంబాలను కుల బహిష్కరణ చేయడం, గౌడ మహిళలను గుడిలోకి రానివ్వకుండా అవమానపరచడం మీరేంది అని ప్రశ్నిస్తే గీతా కార్మికులకు ఆధారమైన ఈత వరాన్ని తగులబెట్టనివ్వడం లాంటి వీడీసీల ఆగడాలు సభ్య సమాజం తలదించుకునే విధంగా గ్రామాలలో వృత్తులపై ఆధారపడి బ్రతికే బడుగు బలహీనులపై వీరి సమాంతర అరాచకాల పాలన నడుస్తోంది. ఇట్టి సంఘటనకు కారకులైన వీడీసీ సభ్యులను ఇంతవరకు అరెస్టు చేయలేదు, వారిపై చర్యలు తీసుకోలేదు. దాని విషయమై అన్ని కుల వృత్తులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించి సమిష్ట నిర్ణయంతో ఐక్యంగా ఉద్యమించాలని కేజీకేఎస్ శనివారం అనగా 19/4/2025 నాడు ఉదయం 10:30 ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. ఇట్టి సమావేశానికి అందరూ సకాలంలో హాజరు కావాలని కల్లుగీత కార్మిక సంఘం కేజీకేఎస్ జిల్లా నాయకులు కొయ్యేడి నరసింహగౌడ్ తెలిపారు. భీమ్గల్ పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. భీమ్గల్ పోలీస్ స్టేషన్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పోలీస్ స్టేషన్ మొత్తం కలియదిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్ పనితీరును, కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. 5S విధానం అమలు చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకుని మొత్తం చూశారు. వాహనాల పార్కింగ్ ని చూశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనదారులకు జరుగుతున్నందున తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ఎవరైనా గంజాయికి బానిస అవుతే వారికి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు. దాని నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని జరిగింది. సైబర్ మోసగాళ్ల నుండి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. గేమింగ్ యాప్ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సిబ్బంది సాధక బాధలు ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎస్సీపీ వెంకటేశ్వర్లు, ఆర్మూర్ రూరల్ సిఐ
శ్రీధర్ రెడ్డి, భీమ్గల్ సిఐ సత్యనారాయణ, భీమ్గల్ ఎస్ఐ మహేష్, కమర్పల్లి ఎస్ఐ అనిల్ కుమార్, ఏర్గట్ల ఎస్ఐ మోర్తాడ్, ఏర్గట్ల ఎస్ఐ రాము, మోర్తాడ్ ఎస్ఐ విక్రమ్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో గాంధీ సెంటర్ వక్ఫ్ బోర్డు బిల్లును రద్దు చేయాలని ముస్లిం సోదరులు జాతీయ జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. డోర్నకల్లో మైనార్టీ అధ్యక్షులు ఖాదర్ బాబా మాట్లాడుతూ ముస్లింలకు నష్టం కలిగించే వక్ఫ్ బోర్డు బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ముస్లింలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ముస్లింల హక్కులను కాలరాసే విధంగా విలువైన వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేయాలని దురుద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు. భవిష్యత్తు తరాలు ముస్లిం పిల్లలు ఎలా బ్రతుకుతారనే భావోద్వేగానికి లోనయ్యారు. భారత రాజ్యాంగం ఇచ్చిన మౌలిక హక్కులకు విరుద్ధంగా ఉన్న వక్ఫ్ బోర్డు సవరణ బేషరతుగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. ముస్లింల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం మాపై దాడి చేయడం చాలా బాధాకరం. ఇటువంటి దాడిని సాలూరా మండలంలోని సాలంపాడ్, కుమ్మన్పల్లి, సాలంపాడ్ క్యాంపు గ్రామాలలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ముగింపు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాలూరా మండలంలోని సాలంపాడ్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం గాంధీజీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి రాజ్యాంగ పరిరక్షణ కొరకు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అలాగే 3 గ్రామాలలో వివిధ వర్గాలకు ప్రజలను, మహిళలను కలిసి రాజ్యాంగ పరిరక్షణ కరపత్రాలను పంచి భారత రాజ్యాంగ గొప్పతనాన్ని చాటి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల పార్టీ అధ్యక్షుడు మందర్న రవి మాట్లాడుతూ సాలూరా మండలంలో గత వారం రోజులుగా జై బాపు, జై భీమ్, సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను మండలంలో విజయవంతం చేసిన పార్టీ మండల కార్యవర్గ సభ్యులకు, మండల పార్టీ ముఖ్య నాయకులకు మరియు కార్యకర్తలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి బోధల్ సాలూరా మండలం పార్టీ అధ్యక్షులు డి నాగేశ్వరరావు, మందన్న రవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్, రమేష్, కాజాపూర్ అశోక్, ఎన్ఎస్యుఐ అనిల్, సాలూరా క్యాంపు మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు, 3 గ్రామాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో గల బ్రదరన్ అసెంబ్లీ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీలో గల బ్రదరన్ అసెంబ్లీ చర్చిలో దైవ సేవకులు మార్క్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున క్రైస్తవులు హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు ఆలపించిన భక్తి గీతాలు అందరినీ ఆకర్షించాయి. పెద్ద ఎత్తున క్రైస్తవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దైవ సేవకులు మార్క్స్ మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే వేడుకలు విశిష్టతను తెలిపారు. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో పలుకుతూ కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం చదివి సహాయం చేయగలుగుతారా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడిందంటే, శిలువ గురించిన వార్త అంతేనా? చదువుతారా? నశించు వారికి వెరితనం గాని హొన్నాజీపేట్ గ్రామానికి చెందిన విధి వక్రించిన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచింది. దర్పల్లి మండలం హొన్నాజీపేట్ గ్రామంలో ఇటీవల విషపు నీరు త్రాగి గొర్రెలు మరణించడం జరిగింది. వారికి జరిగిన నష్టంలో పాలు పంచుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి సహాయం చేయాలని 22,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు ఆధ్వర్యంలో తలా ఇంత అని జమ చేసి అందించడం జరిగింది. దాంట్లో పాలు పంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఆర్మూర్ చిన్న బాలరాజ్ 5,000 రూపాయలు, జనార్దన్ రెడ్డి 4,000, రవి 2,000, సుభాష్ రెడ్డి 2,000, అన్సన్పల్లి సంతోష్ 2,000, మంగిత్య నాయక్ 1,000 రూపాయలు, సిహెచ్ శ్రీనివాస్ 1,000 రూపాయలు, సుదర్శన్ జానీ 1,000 రూపాయలు, రమేష్ నాయక్ 1,000 రూపాయలు, మురళి 1,000 రూపాయలు, డాక్టర్ రాజేందర్ 2,000 రూపాయలు, మొత్తం కలిపి 22,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. 2 రోజుల క్రితం హొన్నాజీపేట గ్రామంలో దాదాపు 50 జీవాలు విషపు నీరు తాగి మరణించడం చాలా బాధాకరం. సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వారు హైదరాబాద్లో ఉండడం వల్ల రాలేకపోయారు. తొందరలోనే వాళ్ళు కూడా గ్రామానికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. దానికంటే ముందు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మీరు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించి వాళ్లకు తోచినంత ఆర్థిక సహాయం చేయమని చెప్పి ఎమ్మెల్యే గారు ఆదేశించడంతో మేము ఈరోజు హొన్నాజీపేట గ్రామం రేంజల్ మండలంలోని తాడుబిలోలి గ్రామంలో పశువులకు మండల పశు వైద్యాధికారి డాక్టర్ విఠల్ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేశారు.
రెంజల్ మండలంలోని తాడుబిలోలి గ్రామంలో పశువులకు మండల పశు వైద్యాధికారి డాక్టర్ విఠల్ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి మే 14 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ వ్యాధి ఒకదాని నుండి మరొక దానికి సోకుతుందని ప్రజలు దీనిని గమనించి ముందు జాగ్రత్త చర్యగా టీకాలను వేయించాలన్నారు. అందులో భాగంగా నేడు తాడుబిలోలి గ్రామంలో పశువులకు టీకాలను వేయడం జరిగిందన్నారు. మొత్తం ఆవులకు, దూడలకు 95 టీకాలను, 198 టీకాలను గేదెలకు ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకా ఏమైనా మిగిలినై రేపు వేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది గంగరాజు, నాగరత్నం సిబ్బంది మరియు రైతులు, గ్రామస్తులు ఉన్నారు. ప్రోగ్రామ్ ఇది చేసుకుంటూ ఉంటాం. దీంట్లో ఆవులు, బర్రెలు, లేగలు, దుడ్డెలు అన్ని పశువులకు ఈ టీకాలు ఇస్తూ ఉంటాం. ఇది గాలికుంటు వ్యాధి టీకాలు ప్రోగ్రాం కాబట్టి అందరు ప్రజలు ఇది తప్పకుండా ఇవి అన్ని మన పశువులకు టీకాలు వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక్క పశువుకి వచ్చిన తర్వాత వేరే పశువు కూడా వచ్చేది సౌకర్యం ఉంటుంది. కాబట్టి ఇది అందరూ వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా మనకు కంట్రోల్ అవుతుంది. గవర్నమెంట్ ఎంతో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. కాబట్టి తన కుమారుడు ఆర్య గ్రాడ్యుయేషన్ ఇంటర్ పూర్తి చేసిన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పుత్రోచారాన్ని వ్యక్తం చేశారు. ఆర్య గ్రాడ్యుయేషన్ వేడుకను హాజరైన ఎమ్మెల్సీ కవిత, అనిల్ కుమార్ దంపతులు సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. చేయి పట్టుకుని స్కూల్కు పంపించిన మొదటి రోజు నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ రోజు వరకు నీ ప్రయాణం నాకు అమితమైన ఆనందం కలిగించింది. తల్లిగా నేను గర్విస్తున్నాను అంటూ సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగంగా పోస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న జిల్లా సెషన్ జడ్జి సునీత కుంచాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఘనంగా వీడ్కోలు పలికారు. గురువారం సాయంత్రం జిల్లా కోర్టు భవన సముదాయంలో ఛాంబర్లో జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్ ఆమెకు పూల బొకేను అందించి జ్ఞాపికను బహూకరించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా కలెక్టర్ ప్రస్తావిస్తూ అభినందనలు తెలియజేశారు. సామాజిక సేవా కార్యక్రమాలకు జిల్లా యాంత్రాంగం తరఫున విశేష తోడ్పాటును అందించారని సెషన్ జడ్జి సునీత కుంచాల కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ఈఏపీసెట్ అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఈ నెల ఏప్రిల్ 4వ తేదీన దరఖాస్తు గడువు ముగిసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఈపీసెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది, అగ్రికల్చర్ ఫార్మా ప్రవేశ పరీక్షకు 86,101 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అర్హత గల అభ్యర్థులకు ఈ ఎంట్రన్స్ ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇదిలా ఉంటే తాజాగా ఈఏపీసెట్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఈ నెల ఏప్రిల్ 2 నుంచి వచ్చే నెల మే 4 వరకు తెలంగాణ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది, అగ్రికల్చర్ ఫార్మా ప్రవేశ పరీక్షకు 86,101 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అర్హత గల అభ్యర్థులకు ఈ ఎంట్రన్స్ ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇదిలా ఉంటే తాజాగా ఈఏపీసెట్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఈ నెల ఏప్రిల్ 2 నుంచి వచ్చే నెల మే 4 వరకు తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉన్నత విద్యామండలి అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 22 నుంచి ఇంజనీరింగ్ విభాగం హాల్ టికెట్లు విడుదలవుతాయి. ఈ నెల ఏప్రిల్ 29, 30 తేదీలో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు జరుగుతాయి. మే 2 నుంచి 4 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయి. అయితే ఈ పరీక్షలు 2 సెషన్లు నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 124 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది టక్కర్ హనుమంత్ రెడ్డి బదిలీపై వెళ్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాలను ఘనంగా సన్మానించారు. సరస్వతి మాత రాగి విగ్రహాన్ని అందజేసి శాలువాతో సన్మానించి వీడ్కోలు పలికారు. జిల్లా జడ్జిగా అత్యధిక రోజులుగా పదవిలో ఉన్న ఏకైక జిల్లా జడ్జిగా చరిత్ర పుటల్లో నిలిచారని హనుమంత్ రెడ్డి ప్రశంసించారు. శ్రీ 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 మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో నందిపేట్ రామ్నగర్లో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం కోసమే మే 14, 15, 16 తేదీల్లో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. దానికోసం భక్తులతో సమావేశం నిర్వహించారు.
ఈరోజు ఐద్వా రాష్ట్ర బస్సు జాథా నిజామాబాద్ జిల్లా నాందేవాడ సిపిఎం ఆఫీస్కి వచ్చింది. ఈ సందర్భంగా ఐద్వా నిజామాబాద్ జిల్లా కమిటీ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ 33% రిజర్వేషన్లు అమలు చేయాలి, పూలే అంబేద్కర్ ఆశయాలు అమలు జరపడం కోసం ఐద్వా నడుం బిగించిందని, ఈ బస్సు జాథా ముఖ్య ఉద్దేశమని, మహిళలపై హింసను అరికట్టాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, విద్యా వైద్యం ఉద్యోగం అందించాలని, ఉచిత పథకాలు పెట్టకుండా అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలని, అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు, పెన్షన్లు, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, చేతి నిండా పనిని కల్పించి మహిళలకు, నిరుపేదలకు ఆర్థికంగా మెరుగుపడే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని, లేదంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి హక్కుల కోసం ప్రత్యేక పోరాటాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ బస్సు జాథాలో రాష్ట్ర అధ్యక్షురాలు అరుణాజ్యోతి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశాలత, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సాయిలీల ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుజాత, జిల్లా అధ్యక్షురాలు అనిత, జిల్లా కమిటీ సభ్యులు రజియా, మాధవి, కళావతి, స్వప్న తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో బాధితురాలికి జంగం పెద్ద రాజన్న 8,000, ఎర్రం గంగారం 32,000, 24,000, జట్టి జనార్దన్ 20,000, మార భాగ్యలక్ష్మి 23,000, తోపారం హరిప్రియ 12,000, భరద్వాజ్ సతీష్ పవర్ 56,000, చెట్పల్లి పోసాని 23,000, కౌసర్ 16,000, షేక్ అమ్రిన్ బేగం 38,000 సీఎంఆర్ చెక్కును మంజూరు చేయించడం జరిగింది. ఇట్టి చెక్కును ఈరోజు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అందించడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సునీల్ బాల్కొండ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలపడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు మైనార్టీ అధ్యక్షులు జావేద్, బాల్కొండ మండల యూత్ ఉపాధ్యక్షులు విక్కీ, యూనిస్, కుందారపు శ్రీనివాస్, వాహబ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేతలు అయిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సామ్ పీట్రోళ్లపై మోడీ చేతుల్లో కీలుబొమ్మ అయిన ఈడీ దాఖలు చేసిన అక్రమ ఛార్జిషీట్కు వ్యతిరేకంగా ఈరోజు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ అధ్యక్షులు పొన్నం అశోక్ గౌడ్, వారి నేతృత్వంలో టీపీసీసీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు దయాకర్ గౌడ్ పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో గల దర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ప్రిన్సిపల్ టి శ్రీనాథ్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోని 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులను కలిసి కళాశాలలో నాణ్యమైన విద్య, నమ్మకమైన బోధన ఉంటుందని, కళాశాలకు హాజరు కాని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రతిరోజు ఫోన్ చేయడం, ఫోన్ లిఫ్ట్ చేయని ఎడల వారి ఇంటికి వెళ్లి వారికి తగినటువంటి కౌన్సిలింగ్ చేయడం, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి స్టడీ మెటీరియల్ అందజేయడం, సంవత్సరానికి 2 సార్లు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాలని వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత రికార్డులను బద్దలు కొడుతూ ఆల్ టైమ్ హైకి చేరిన బంగారు ధరలు. శుభకార్యాలకు బంగారం కొనాలంటే కొనలేని స్థితిలో ఇబ్బంది పడుతున్న పేదలు, సామాన్య ప్రజలు. ₹1,00,000 చేరువలో 24 క్యారెట్స్ బంగారం, కిలో వెండి ₹1,00,000 చేరిక. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు చర్చిల్లో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలు చేసి భక్తి గీతాలు ఆలపించిన క్రైస్తవులు. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేసి తిరిగి నిర్వహించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ. ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్గా నాశెట్టి సునీల్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక. జిల్లా కన్వీనర్గా అలుక కిషన్, కో కన్వీనర్గా మోహన్ రెడ్డి, కో చైర్మన్లుగా ఎల్ రమణారెడ్డి, రమేష్ ఎన్నిక. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా పక్కాగా పరిశీలించాలి. కామారెడ్డి కలెక్టరేట్ నుంచి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వార్. శబ్ద కాలుష్యానికి పాల్పడుతూ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై సిపి సాయి చైతన్య కొరడా. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న మోడిఫైడ్ వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్తో ధ్వంసం చేయించిన ఏసీపీ నారాయణ. రైతుల భూ వివాదాలు శాశ్వత పరిష్కారం భూభారతి చట్టం.
మోపాల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అధికారులకు అవగాహన కల్పించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆత్మీయతను మూటగట్టుకొని వెళ్తున్న న్యాయవాదుల సహకారం మరువలేనిదే. వీడ్కోలు సమావేశంలో బదిలీపై వెళ్తున్న జిల్లా జడ్జి సునీత కుంచాల. పాల్గొన్న కలెక్టర్, న్యాయవాదులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.